హాయ్ ఎవ్రీవన్, నేను మీ మజిద్. టుడేస్ వీడియోలో మనకి కౌశలం ఎగ్జామ్ అనేది లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, దాంట్లో మార్క్స్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అందులో ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనం ఎలాగా దాన్ని స్కోర్ చేయాలి, ఏ ప్రిపేర్ అయితే మనం మంచి స్కోర్ చేసుకోగలం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ఇక్కడ సెర్చ్ బార్లో kausalam.ap.gov.in అని టైప్ చేయగానే మనకి ఇలాగా ఒక లాగిన్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఏదైతే రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు, అందులో లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ని ఎంటర్ చేసినప్పుడు ఇలా మీకు ఈ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్లో ఒకసారి చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు డాష్ బోర్డ్ అని ఉంది. ఇది మెయిన్ డాష్ బోర్డ్. వెల్కమ్ టు మీ నేమ్ వస్తుంది, పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో, వెరిఫికేషన్ ఏవైతే మనం కేవైసీ చేస్తామో ఇక్కడ వెరిఫైడ్ అండ్ సింబల్ వస్తుంది రైట్ సైడ్లో. ఇంకా మార్క్ మై ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే దీన్ని టిక్ చేయకూడదు, మన జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని క్లిక్ చేయాలి. ఇంకొచ్చేస్తే ఇక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు. అసెస్మెంట్కి వచ్చినప్పటికి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అని చెప్పాం కదా, 15 minutes ఇది ఇలా ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ వచ్చి 45 minutes. ఓకే, ఇది మెయిన్ డాష్ బోర్డ్లో ఉంటుంది. దీని కింద రికమెండెడ్ జాబ్స్ అంటే మీకు ఇది అయిపోయిన తర్వాత మీరు ఏ జాబ్స్కి అప్లై చేయొచ్చు అనేది కింద చూపిస్తారు. ఫ్రెషర్స్ ఫుల్ టైమ్ ఆన్ సైడ్ అప్లై నో కొడితే మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్ అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మీకు రికమెండ్ చేస్తారన్నమాట జాబ్స్. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే గ్రాడ్యుయేట్స్కి ఇలా చూపిస్తారు. ఓపెనింగ్ ఫర్ ఇంజనీర్స్ ఫర్ ఫ్రెషర్స్, అప్లై చేయాలంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఈ ఒక సెక్షన్ ఉంటుంది, డాష్బోర్డ్ సెక్షన్. దీని తర్వాత మనకి నెక్స్ట్ దాని కింద ప్రొఫైల్ అని ఉందండి. మీదే ప్రొఫైల్, ఇది ఆల్రెడీ ముందే మీరు ఫిల్అప్ చేసుకుని ఉంచుకోమని చెప్పాను కదా, అదే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. మీ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెయిల్ ఐడి, మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఫోన్ నెంబర్స్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, ఇవన్నీ కూడా. దాని కింద వచ్చేసి జాబ్స్, రికమెండెడ్ జాబ్స్ ఉంటాయని చెప్పాను కదా మీ క్వాలిఫికేషన్ బట్టి, అవన్నీ కూడా జాబ్ సెక్షన్ చూపిస్తారు. ఫ్రెషర్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్, సీనియర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఎస్ఎంఈ, సీనియర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఇలాగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఇవన్నీ కూడా జాబ్స్, చాలా జాబ్స్ ఉంటాయి. వాడు అన్నిట్లో మనకు కావాల్సిన దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కోర్సెస్ వచ్చి ఫస్ట్ చూడండి, మనకి క్వాలిఫికేషన్ బట్టి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ వాళ్ళకి ఈ విధంగా ఉంటాయి. స్కిల్స్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ అవన్నీ చూపిస్తారు అన్నమాట. అదే ఫార్మసీ వాళ్ళకైతే వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా చూడండి, ఫస్ట్ కంప్యూటర్ సైన్స్, నెక్స్ట్ ఇంట్రో టు పైథాన్, ఓకే, గవర్నమెంట్ టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్ ఫర్ వర్క్ అండ్ లైఫ్, ఈ విధంగా కూడా మనకి ఇలా ఉంటాయి. టైటిల్ అంటే ఇంకా టైటిల్ ఇంకా ఇవ్వలేదు, ఇది నాకు తెలిసి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ ఉంటుంది. ఇందులో మనకి మీకు ఇష్టమైన కోర్సుని ఒకదాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కెరీర్ ప్రోగ్రెషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సెక్షన్లో ఉంటుంది. ఇంకా ఇది డిజైన్ అవ్వలేదు, కమింగ్ సూన్ అని ఉంది కదా. మై లెర్నింగ్స్ అంటే మీరు ఏవైనా నేర్చుకున్నారు అవన్నీ ఇక్కడ వస్తాయి. అంటే మీరు ఏదైతే కోర్స్ చేసుకుంటారు కదా, దాన్ని మీరు నేర్చుకున్నది ఎన్ని డేస్కి, ఎన్ని అవర్స్ నేర్చుకున్నారు అనేది వస్తుంది. వ్యూడ్ జాబ్స్, మీరు ఏమేమి చూశారు, అండ్ లీడర్ బోర్డ్, లాస్ట్కి వచ్చి మీ లీడర్ బోర్డ్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. చెప్పాను కదా మీకు అంతకుముందే, ఈ లాగిన్కి 10 points, కోర్స్ కంప్లీట్ చేస్తే 100, అసెస్మెంట్కి 150. ఓకే, ఇందులో మనం అసెస్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి, మోడల్ అండి ఇది. ఇందులో 40 marks ఉంటాయి, మొత్తం టోటల్ క్వశ్చన్స్ 45 minutes ఇస్తారు. ఫస్ట్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ 5 marks, రీజనింగ్ 5 marks. సైకోమెట్రిక్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ నుంచి 10 marks ఉంటాయి. టెక్నికల్ 20 marks, అంటే మీ క్వాలిఫికేషన్ని బట్టి మీకు టెక్నికల్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎస్క్యూఎల్ క్వెరీస్ కానీ, సి డేటా స్ట్రక్చర్స్, వాటి మీద ఉంటుంది. ఇవి రెండు అనేవి కామన్గా ఉంటాయి అందరికి. ఈ 20 marks అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ విధంగా 45 minutesలో 40 questions ఉంటాయి. ఇవి కనుక మంచిగా స్కోర్ చేస్తే మీకు మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. అప్డేట్స్ మీకు కంపల్సరీగా డైలీ ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అదే మాకు మోటివేషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.